श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। 11వ శ్లోకం చూస్తున్నాము. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాస్థితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. అయితే గడిచిన శ్లోకంలో మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునా అనేన కౌంతేయ జగత్ విపరివర్తతే. సో గడిచిన 2-3 శ్లోకాల్లో, దీని ముందు శ్లోకంలో నచమాం తాని కర్మాణి నిబంధంతి ధనంజయ. సో ఈ సృష్టి అంతటికీ కూడా నేనే కారణము అని చెప్తున్నాడు. ఈ భూతములన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని చెప్పి, మళ్ళీ ఈ భూతములు, ఈ జగత్ అంతా కూడా నాలో లేదు అని కూడా చెప్పి, అంటే అది ఉన్నట్టు అనిపిస్తుందే కానీ ఉన్నది కాదు అని చెప్పి, అలా అనిపించడానికి నేనే కారణము, నా ప్రకృతియే కారణము అని కూడా చెప్పి, అంటే నా అధీనంలో ఉన్న మాయాశక్తియే ఈ జగత్తునకు కారణము అని కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ జగత్తుకి కారణమైనప్పటికీ కూడా ఆ కర్మలు ఏవి కూడా నన్ను బంధించవు అని చెప్పారు. అవునా? ఎందుకు అంటే ఉదాసీనవత్ ఆసీనం, ఉదాసీనుడి వలె ఆసీనుడై ఉన్నాను అని చెప్పారు. అంటే నేను కర్మలను చేయిస్తున్నానే కానీ ఆ కర్మల యొక్క ఫలముల మీద నాకు ఎటువంటి ఆసక్తి లేదు. అది ఉదాసీనవత్ అంటే. సో ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు. ఆ కర్మల యందు నేను అసక్తుడనై ఉన్నాను. కర్మయోగంలో చెప్పిన ప్రిన్సిపల్ని ఆ పరమాత్మ ఇంప్లిమెంట్ చేస్తుంది. అది చెప్పడానికి అనమాట. అని చెప్పడానికి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయకు కారణము నేనే అయినప్పటికీ కూడా, నాలోనే సృష్టి స్థితి లయ జరుగుతున్నప్పటికీ కూడా నేను ఉదాసీనుని వలె ఉంటున్నాను. అందుకని ఆ కర్మలు నన్ను బంధించవు. ఎందుకంటే ఆ ప్రశ్న వస్తుంది, ఇవన్నీ నీవే తయారు చేస్తే మరి దీని యొక్క కర్మఫలము నీకు చెందదా అంటే నాకు అంటదు అని క్లారిఫై చేసుకుంటూ వచ్చి, కానీ మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అయితే ఈ జగత్తుకి కారణమైనటువంటి మాయాశక్తి, ఏ మాయాశక్తి వల్ల అయితే ఇక్కడ నానాత్వము ఉన్నది అని మనకు అనిపిస్తుందో, జగత్ అంతా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుందో, ఆ మాయాశక్తి నా అధీనంలోనే ఉన్నది అని చెప్పి, అయితే అలా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా తెలుసుకోవాలి పరమాత్మని ఏ విధంగా తెలుసుకోవాలి? అంతటా వ్యాపించి ఉన్న తత్వము పరమాత్మ, ఉన్నది పరమాత్మయే. నామరూపములు ఓన్లీ అపియరెన్స్. ఈ జగత్తులో మనకు జగత్ అంటే ఏంటి? జగత్ అనగా నామరూపం. అంటే బయట ఉన్న వస్తువు యాక్చువల్గా అదేమిటో మనకి తెలియదు, కానీ దానికి మనము వ్యవహారికంగా దానికి నామరూపములు పెట్టుకున్నాం. సో ఆ నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మన మనస్సులో ఉన్న సంస్కారముల నుండే పుట్టాయి ఆ నామరూపాలు. బయట ఉన్న వస్తువు కొండ వచ్చి చెప్పట్లేగా నేను కొండని అని, అది కొండ అన్నటువంటి ఒక సంస్కారం మనలో ఉన్నది. అక్కడి నుంచి ఆ సంస్కారము బయట ప్రొజెక్ట్ అవుతుంది బయట ఉన్న వస్తువు మీద. సో ఉన్నది అంతయు పరమాత్మయే. నానాత్వముగా అనిపిస్తుంది, కానీ ఉన్నది మాత్రం కేవలము పరమాత్మయే అని తెలుసుకోవాలి. ఇది కూడా చూసాం చాలాసార్లు. ఎందుకంటే సినిమాలో కనిపించే దృశ్యములన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి కానీ లేవు. జగత్తు కూడా అంతే, జగత్తు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఉన్నది మాత్రం సినిమాలో ఏ విధంగా అయితే ఉన్నది కేవలము ప్రొజెక్టర్ లైట్ మాత్రమే, అదే విధముగా సినిమా అంతటినీ వ్యాపించి ఉన్నటువంటి ఒక ప్రొజెక్టర్ లైట్ ఒక్కటే ఉన్నది, మిగిలింది వాస్తవంలో లేదు, ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ జగత్తు కూడా
అంతే. సింపుల్గా ఒక దృష్టాంతం గుర్తుపెట్టుకోవాలంటే అది దృష్టాంతం. అయితే అలా ఉన్న పరమాత్మని ఆ విధంగా తెలుసుకోవాలి. కానీ మనం లౌకికల్ని చూస్తూ ఉంటాము. పరమాత్మ అంటే అలా తెలుసుకోరుగా ఎవరు, అలా అనుకోరు ఎవరు బ్రదర్. ఈశ్వరుడు అంటే కైలాసంలోనో వైకుంఠంలోనో ఎక్కడో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అని అభిప్రాయమే. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి పరమాత్మ యొక్క డెఫినిషన్ ప్రకారము ఈశ్వరుడు అంటే అది అని లౌకికులు అనుకోరుగా. దాని గురించి అటువంటి వారి గురించి చెప్తున్నారు. సో అది అవతారికలో చూసాం. ఏవం మాం నిత్య శుద్ధ ముక్త స్వభావం సర్వజంతువునాం ఆత్మానమపి సంతం అనంతంగా సంతం అది. సో ఈ విధముగా నన్ను పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి? నిత్యమైనట్టు, నిత్యము, శుద్ధము, ముక్తం. అది ఇప్పుడు సినిమా ఉందనుకోండి, సినిమాలో ప్రొజెక్టర్ లైట్ నిత్యం, సినిమా ఉన్నంతసేపు నిత్యం ఎప్పుడూ ఉంటుంది. అది శుద్ధము, అది ప్యూర్. సినిమాలో కనిపించే మంచి సీనరీలు కానీ, చెడు సీనరీలు కానీ, మంచి యాక్ట్స్ కానీ, చెడు యాక్ట్స్ కానీ ఆ ప్రొజెక్టర్ లైట్ని అంటవు. అండ్ ముక్త, ఫ్రీ. సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ బైండ్ అయి ఉంటారు, కానీ ప్రొజెక్టర్ లైట్కి బాండేజ్ లేదు. అది ముక్తం. సో అటువంటి స్వరూపము కలిగినటువంటి ఆ పరమాత్మను, పైగా సర్వజంతువునాం ఆత్మానం. అక్కడ ఈ సమస్త ప్రాణికోటికి సారము ఆత్మ అంటే సారం. ఈ సమస్త ప్రాణికోటికి, ఈ జగత్తుకి సారం ఏమిటి అంటే ఈశ్వరుడు అని చెప్పాలి. ఆ విధంగా తెలుసుకోవాలి ఈశ్వరుడిని. సినిమాలో కనిపించే దృశ్యముల యొక్క సారము, ఆ సినిమాలో కనిపించే క్యారెక్టర్స్ యొక్క సారం ఏమిటి అని అడిగితే, వాటి అంటే సారము అంటే ఏంటి, వాటి యొక్క ట్రూ నేచర్ ఏమిటి అంటే అక్కడ నిజంగా ఉన్నది ఏమిటి అంటే సినిమాలో ఉన్న ప్రొజెక్టర్ లైట్ అని చెప్పాలి. ఆ విధంగా ఈ జగత్తు యొక్క సారం ఏమిటి, ప్రతి జీవి యొక్క సారం ఏమిటి అంటే ఆత్మయే అని చెప్పాలి. అంటే ఆ ప్రకాశ రూపమైనటువంటి ఆత్మయే అని చెప్పాలి. ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ఏం జరుగుతోంది? అవజానంతి మాం మూఢాహ మూఢులు మానుషీం తనుమాస్థితం మాం అవజానంతి. మనిషి యొక్క శరీరము వంటి శరీరమును ధరించి ఉంటాను. మానుషీం తను ఆస్థితం మాం, నన్ను మనిషి యొక్క శరీరము వల్ల శరీరమును ధరించి ఉంటాను అని అవజానంతి అని అవమానిస్తున్నారు. అవజానంతి అంటే జానంతి అంటే తెలుసుకోవడం, అవజానంతి అంటే సరిగ్గా తెలుసుకోవడమే కాకపోకుండా అవమానించడం కూడా. నన్ను అనాదరం చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు అంటున్నా. అంటే ఈశ్వరుడిని ఒక మనిషి వంటి శరీరంలో ఉన్నటువంటి తత్వం పెద్ద ఆయన అని అనుకుంటే అది ఆ ఈశ్వర తత్వాన్ని నిరాకరించుట అయినది. అంతే కదా. ఈశ్వరుడు అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. ఇప్పుడు విష్ణువు అన్నారు అనుకోండి, సంస్కృతంలో విష్ణు శబ్దానికి వేవేష్టి ఇది విష్ణువు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము. అలా కాకుండా లేదు వైకుంఠంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అని డిఫైన్ చేసాం అనుకోండి విష్ణువుని, అప్పుడు ఏమైంది? ఒరిజినల్ డెఫినేషన్ని కాదన్నట్టే అయిందిగా. ఒరిజినల్ డెఫినేషన్ని, సంస్కృతంలో విష్ణు శబ్దానికి ఉన్నటువంటి డెఫినేషన్ నిరాకరించుట అయినది. అలాగే శివ కూడా. శివ అంటే సంస్కృతంలో మంగళ స్వరూపము. ఏది మంగళ స్వరూపము అంటే ఈ జగత్ అంతా కనిపించేది అంతయు కూడా మంగళ స్వరూపమే వ్యాపించి ఉన్నది. ఆ విధంగా తెలుసుకోవాలి. కానీ అలా కాదు, కైలాసంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన అని డిఫైన్ చేసామనుకోండి, అంటే ఏమైంది? ఒరిజినల్ మీనింగ్ని నిరాకరించుట అయినది, దాన్ని అనాదరం చేసినట్టు అయినది. సో అవజానంతి చాలా స్ట్రాంగ్ వర్డ్. మూఢాహ మాం మానుషీం తనుమాస్థితం ఇది అవజానంతి. నేను మనిషి యొక్క శరీరము వంటి శరీరమును ధరించి ఉన్నాను అని నన్ను అనాదరం చేస్తున్నారు మూఢులు. ఎందుకు? పరంభావం అజానంతః మమ భూతమహేశ్వరం పరంభావం అజానంతః. భూతమహేశ్వరం పరం భావం మమ అజానంతః. నా యొక్క నిజమైన స్వరూపమును తెలుసుకోవట్లేదు. ఎటువంటి స్వరూపము? భూతమహేశ్వరం. ఈ
జగత్తులో ఉండే జీవులు ఆరు భూతములు అన్నిటికీ కూడా ఈశ్వరుడను, మహా ఈశ్వరుడను. అంటే అన్నీ నా అధీనములో ఉన్నవి అని చెప్పుట. అంటే ఈ జగత్ అంతటి యందు కూడా అధ్యక్షత నాకు ఉంది. అటువంటి స్వరూపము నేను. అటువంటి అంటే జగత్ అంతా అధ్యక్షత ఉన్నది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందనుకోండి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనే ఎంటిటీ ఒక చోట ఎక్కడో ఒక పెద్ద ఎంటిటీ యూనివర్స్ లో ఉన్నది. దాని యొక్క శక్తి ఆ ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ అనే ఒక శక్తి వేరొక చోట ఎక్కడో కూర్చుని అన్నిటినీ పట్టుకుని ఉంది అని చెప్తే బాగుందా? లేకపోతే గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది అంతటా వ్యాపించి ఉంది. ఆ గ్రావిటేషనల్ ఎనర్జీలో ఈ ప్లానెట్స్ అన్నీ కూడా వాటి వాటి స్థానములలో తిరుగుతూ ఉంటాయి. కానీ గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది అంతటా కూడా సర్వము వ్యాపించి ఉన్నది అని చెప్తే బాగుందా చెప్పండి? ఏది లాజికల్ గా ఉంది? అది భూత మహేశ్వరం. అంటే భూతములన్నిటి యందు అధ్యక్షత ఉంది అంటే, ఒక మూల కూర్చుని పెద్ద ఆయన అన్నిటినీ కళ్యాలేసి పట్టుకోవట్లేదు కదా, చాలా కష్టము. ఇంత పెద్ద సృష్టి, ఇన్ని కోట్ల లక్షల కోట్ల జీవులు, లక్షల కోట్ల జీవరాశులు, లక్షల కోట్ల జీవులు, వీటిని అన్నిటినీ కూడా అధ్యక్షత వహించాలి అంటే ఒక చోట కూర్చున్న పెద్ద ఆయన అధ్యక్షత వహించాడు అంటే అది లాజికల్ గా ఊహించుకుంది కూడా చాలా చాలా డిఫికల్ట్ అలా చెప్పడం. అంటే పోయిటిక్ గా చెప్పడానికి బాగుంటుంది, ఒక రూపకంలో చెప్పడానికి తేలిగ్గా మనకు అర్థం కావడానికి బాగుంటుంది. కానీ తత్వమును అలా చెప్పలేము. తత్వం అంటే ఈ భూత మహేశ్వరం, అన్ని భూతముల యందు అధ్యక్షత ఉంది అంటే అన్నిటి వ్యాపించి ఉండాలి. అంతరిక్షంలో సూర్యకాంతి వలె సూర్యకాంతి అంతటా వ్యాపించి ఉన్నది. అదే విధముగా గ్రావిటేషనల్ ఎనర్జీ అంతటా వ్యాపించి ఉన్నది. అంతటా వ్యాపించి ఆ ప్లానెట్స్ అన్నిటినీ వాటి వాటి స్థానములలో ఉండేలా చేస్తున్నది. ఆ విధంగా అర్థం చేసుకోవాలి భూత మహేశ్వరం. భూత మహేశ్వరం అయినటువంటి పరంభావం, నా ఉత్కృష్టమైనటువంటి స్వరూపమును, అల్టిమేట్ బీయింగ్, పరం భావం. ఈశ్వరుడు అంటే ఏంటి? ఫైనల్ గా ఉన్నది ఏమిటి అంటే అది ఈశ్వరుడు. ఉన్నది ఈశ్వరుడు మాత్రమే. అందుకని పరం భావం, అల్టిమేట్ బీయింగ్, అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ ఎవరికి ఉంది అంటే ఈశ్వరునికి ఒక్కడికే ఉంది. మిగిలినవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు మాయాశక్తి వలన అనిపిస్తుందే కానీ నిజంగా లేదు అని ఆల్రెడీ ఇక్కడ ఈ శ్లోకాల్లోనే చూసాం మనం. అటువంటి నా స్వరూపమును అజానంత, తెలుసుకోకుండా నేను మానుషీం తనుమాస్థితం అని నన్ను అనాదరం చేస్తున్నారు అని శ్లోకం యొక్క భావము. భాష్యం చదువుదాము. అవజానంతి అవజ్ఞానం పరిభవం కుర్వంతి. సో అవజానంతి అంటే అవజ్ఞాం పరిభవం, అవజ్ఞానం చూసి చెప్తాను. అవజ్ఞాం పరిభవం కుర్వంతి. పరిభవం కుర్వంతి అంటే అనాదరం చేస్తున్నారు. ఎవరు? ఎవరిని? నన్ను. ఎవరు? మాం మూఢాః అవివేకినః, వివేకము లేనివారు. వివేకము లేనివారు అంటే పైన శ్లోకాల్లో చెప్పినటువంటి ఈశ్వర తత్వం ఏముందో ఆ విధముగా తెలుసుకొని వారు. ఆ ఈశ్వర తత్వమును నిరాకరించువారు, అనాదరం చేయువారు, వాళ్ళు అవివేకులు. అటువంటి అవివేకులు ఏమని అనాదరం చేస్తున్నారు? మానుషీం, మనుష్య సంబంధిని, తనుం దేహం ఆశ్రితం మనుష్య దేహేన వ్యవహరంతం ఇత్యేతత్. అంటే నేను ఒక మనిషి యొక్క దేహము వంటి దేహములో వ్యవహరిస్తూ ఉంటాను అని అనుకునేవాళ్ళు అవివేకులు. అందుకనే అవతారము అంటారు. అంటే కిందకి దిగి వచ్చుట. ఆ తత్వము ఉత్కృష్టమైనటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము ఒక చోట ఉన్నట్టుగా అనిపించుట, దానికి అవతారం అని పేరు. ఆ తత్వమును మనము ఒక చోట ఫిజికల్ గా ఊహించుకోవాలనుకోండి,
ఆ ఈశ్వర తత్వం యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, ఆ ఈశ్వరుని యొక్క లీల ఏ విధంగా ఉంటుంది అని మనకు అర్థం కావడానికి ఒక ఒక ఫిజికల్ పర్సన్లో ఊహించుకోవాలంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఒక మనిషిని చూపెట్టి అదిగో అది అవతారము అంటారు. ఎందుకు అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము ఒక లెవెల్ కిందకి దిగి ఒక చోట కనిపిస్తే ఎలా ఉంటుంది అని ఊహ చేయాలి అంటే అది మనకి ఊహకు అందదు. ఓహో అందట్లేదు కదా, ఇదిగో శ్రీకృష్ణుడు అవతారం అంటారు. అంటే శ్రీకృష్ణుడిని చూస్తే, శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని గమనిస్తే, ఆయన యొక్క ఆయన ఏ విధంగా వ్యవహరించారో గమనిస్తే పరమాత్మ యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. అందుకని దానికి అవతారము అని పేరు. కానీ ఆ పరమాత్మ అంటే శ్రీకృష్ణుడే అనుకుంటే అది అవజానంతి, ఆ ఈశ్వరతత్వమును నిరాకరించినట్టు అవుతుంది, ఆ ఈశ్వరతత్వాన్ని అనాదరము చేసినట్టు అవుతుంది. పరం ప్రకృష్టం భావం పరమాత్మతత్వం ఆకాశకల్పం ఆకాశాదపి అంతరతమం. సో పరం భావం కదా, పరం అంటే ప్రకృష్టము అంటే ఉత్కృష్టమైనటువంటి ఆర్ అల్టిమేట్, భావం పరమాత్మతత్వం అంటే బీయింగ్ అని కూడా అనుకోవచ్చు, అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఆకాశకల్పం, ఆకాశము శాస్త్రంలో పరమాత్మకు దృష్టాంతం ఏంటి అంటే ఆకాశం అని చెప్తారు. ఆకాశము ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నదో పరమాత్మ కూడా అంతకంటే సూక్ష్మమైనటువంటి తత్వము పరమాత్మ. సో ఆకాశాదవి అంతరతమం, ఆ విధంగా తెలుసుకోవాలి, అది దృష్టాంతం. అటువంటి పరమమైనటువంటి భావమును, ఉత్కృష్టమైనటువంటి స్వరూపమును లేదా ఉనికిని అజానంత తెలుసుకోకుండా, ఎవరిది ఆ స్వరూపము? నాది, మమ, నా యొక్క ఆ ఉత్కృష్టమైన స్వరూపమును తెలుసుకోకుండా, ఎటువంటి నా యొక్క భూత మహేశ్వరం, భూతానాం మహాంతం ఈశ్వరం, భూతములన్నింటికీ కూడా ఫైనల్ అల్టిమేట్ లార్డ్షిప్, అది మహాంతం ఈశ్వరం అంటే గొప్పదైనటువంటి అధ్యక్షత, ఫైనల్ అధ్యక్షత, ఫైనల్ లార్డ్షిప్, అల్టిమేట్ లార్డ్షిప్. అది ఎవరికున్నదో ఆ తత్వమునకు పరమాత్మ అని పేరు. దాన్నే స్వం ఆత్మానం అంటే ఆ భూత మహేశ్వరం స్వం ఆత్మానం, ప్రతి ఒక్క భూతము యొక్క సారమయ్యే అధ్యక్షత ఉంటుంది. సారం అయితేనే ఆ అధ్యక్షత ఉంటుంది, లేకపోతే ఉండదు. సింపుల్. ఇప్పుడు గ్రావిటేషనల్ ఎనర్జీ ఉంది, గ్రావిటేషనల్ ఎనర్జీ అంతటా వ్యాపించి ఉంది అంటే, అంతటా వ్యాపించి ఉంది అంటేనే ఆ గ్రావిటేషనల్ ఎనర్జీ ఇక్కడ ఉన్న ప్లానెట్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుందని చెప్పడం తేలికవుతుంది. లేకపోతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమైపోతుంది. తతశ్చ తస్య మమ అవజ్ఞాన భావేన ఆహతాః వరాకాః, ఈ విధంగా నన్ను అవజ్ఞాన భావనేన, నన్ను అనాదరం చేయుట వలన ఆహతాః వరాకాః, వరాకులు అంటే శోచించువారు, అంటే వాళ్ళని చూసి ఎవరినైతే చూసి జాలిపడాలో అటువంటి వారు అంటున్నారు. ఆహతాహ వరాకాహ తే, వాళ్ళు బాగా గాయము తిన్నవాళ్ళు, ఎవరిని చూసి అయితే మనము శోకించాలో అటువంటి వాళ్ళు అయ్యారు. ఆహతాహ వరాకాహ అంటే ఎవరినైతే చూసి దుఃఖించాలో, అంటే వాళ్ళు ఎంతో దుఃఖం, ఎంతో అజ్ఞానంలో ఉన్నారు, ఆ అజ్ఞానం వలన ఎంతో కష్టపడుతున్నారు. వారిని చూసి మనము దుఃఖించాలి, జాలిపడాలి అంటున్నారు. అటువంటి వారు మూఢుల్ని చూసి అయ్యో ఇలా అనుకుంటున్నారు ఏమిటి వీళ్ళు అనుకోవాలి అంటున్నారు. చూడండి ఎంత స్ట్రాంగ్ సెంటెన్స్ లో. ఈ పరమాత్మ అంటే ఒక మనిషి యొక్క శరీరం వంటి శరీరమును ధరించినటువంటి ఒక పెద్ద ఆయన అనుకుంటే, అటువంటి వాళ్ళని మూఢులని వరాకాహ అని
డిస్క్రైబ్ చేస్తున్నారు శంకర్లు. ఎంత చాలా స్ట్రాంగ్ అడ్జెక్టివ్స్ తో డిస్క్రైబ్ చేస్తున్నారు. చదువుదాం శ్లోకము. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాస్థితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. మోఘాశా మోఘకర్మాణః మోఘజ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. పై శ్లోకంలో కంటిన్యూషన్. పై శ్లోకంలో ఏం చెప్పారు? అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాస్థితం పరంభావం అజానంతః మమ భూత మహేశ్వరం. వాళ్ళు నన్ను నిరాకరిస్తున్నారు అని చెప్తున్నారు. నిరాకరించి వారిని చూసి దుఃఖించవలసి వస్తున్నది. ఎందుకు? కారణం ఏ విధంగా? అదే అలా వాళ్ళు ఎవరినైతే వాళ్ళు ఆహతులు వరాకులు ఎందుకు అవుతున్నారు? అది ప్రశ్న. వాళ్ళని చూసి దుఃఖించాలి అంటున్నారుగా ముందు శ్లోకంలో. ఎందుకు? దానికి సమాధానంగా ఈ శ్లోకం. ఎందుకు వారిని చూసి దుఃఖించాలి అంటే వాళ్ళు మోఘాశాః మోఘ కర్మాణః మోఘ జ్ఞానాః విచేతసః రాక్షసీం ఆసురీం చైవ చ ఏవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వారిని చూసి మనం ఎందుకు దుఃఖించాలి? ఇప్పుడు ఈశ్వరుని యొక్క తత్వము అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము, అన్ని భూతములకు సారము అని అర్థం కాని వారిని చూసి మనము దుఃఖించాలి అంటున్నారు. ఎందుకు దుఃఖించాలి అంటే వాళ్ళు మోఘాశః మోహము అయినటువంటి ఆశలు కలిగిన వాళ్ళు. లౌకికులు అందరూ ఎలా ఉంటారంటే ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు. ఫైనలీ ఎందుకైనా పనికొస్తాయా ఆ కోరికలు అంటే ఎందుకు పనికిరావు. ఫైనలీ ఓ రోజు అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఆ కోరికలతోటి ఏమీ లాభం లేదు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. జీవితం అంతా అలాగే నడుస్తుంది. 99% అలాగే నడుస్తుంది జీవితం. ఎందుకు అలా నడుస్తుందంటే అది ఆ జీవితం యొక్క స్వరూపం, అది దాని స్వభావం, అది అలాగే నడుస్తుంది. అది అలా నడుస్తుంది. కానీ అంత జీవితం అంతా పరిగెడుతూ ఉంటారు. జీవితం అంతా పరిగెట్టి ఏదేదో పోగేసుకుంటూ ఉంటారు జనాలు. డబ్బు పోగేసుకుంటారు, పుణ్యం పోగేసుకుంటారు. వాటి వల్ల ఫైనల్లీ ఏమైనా లాభం ఉన్నదా అంటే ఫైనల్లీ ఏమీ ఉండదు. ఎందుకంటే అవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఈవెన్ పుణ్యం సంపాదించుకున్నా కూడా ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వచ్చి పుట్టాల్సిందే. ఆ పుణ్యము ఎంత క్రెడిట్ పీరియడ్ సంపాదిస్తుందో ఆ పీరియడ్ స్వర్గంలో గడిపేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఏదో జన్మనెత్తాలి. మళ్ళీ ఏదో జన్మనెత్తి ఫైనల్లీ మళ్ళీ మానవ జన్మ ఎత్తాలి. మళ్ళీ మానవ జన్మ ఎత్తి అప్పుడు మళ్ళీ ఇలాంటిది ఎవరో చెప్పేవాళ్ళు దొరకాలి. ఆ చెప్పినప్పుడు మనం వినాలి. విన్నప్పుడు అర్థం అవ్వాలి. అర్థమైనప్పుడే ఈ సైకిల్ నుంచి విముక్తి కలిగే ఛాన్స్ ఏమైనా, లేకపోతే సేమ్ థింగ్ అదే అలా కంటిన్యూ అవుతుంది. ఏమైనా లాభం ఉందా దీనివల్ల? ఏమీ లాభం లేదు. ఉత్తినే అలా తిరుగుతూ ఉంటాం అంతే. ఆ సుఖము దుఃఖము సుఖము దుఃఖము అనే చక్రంలో పుట్టుట గిట్టుట అనే ఆ చక్రంలో పడి అలా తిరుగుతూ ఉంటాం. సో అందుకని ఈ కోరికలన్నీ ఎటువంటి కోరికలు? వృధా. ఆ కోరికల్లో ఎటువంటి లాభము లేదు. అందుకని మోహాశాః మోహ కర్మాణః. ఆ కోరికలను బట్టే చేసే కర్మలు. కోరికలే వృధా అంటుంటే ఆ కోరికలను బట్టి చేసే కర్మలు అవి వృధానే. దానికి కూడా ఎటువంటి లాభము ఉండదు. అంటే ఒకవేళ ధార్మికమైన కర్మలు చేస్తున్నాం అనుకోండి, నేను చేస్తున్నాను అన్న భావము ఉన్నంత వరకు, ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నట్టు కర్మయోగము అనుష్ఠానము చేయకుండా ఎంత పెద్ద కర్మని అనుష్ఠానం చేసినా కూడా అది ఫైనల్లీ యూజ్లెస్ కింద అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫలాన్ని మనం అనుభవించాలి. ఎంతో పుణ్యమును ఇచ్చే కర్మ అనుకోండి, నేను పెద్ద పుణ్యమును ఇచ్చే కర్మను చేస్తున్నాను అనుకుంటే వస్తుంది. ఆ పుణ్యం వస్తుంది, కానీ ఆ పుణ్యం అనుభవించేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి. సో ఫైనల్లీ దానివల్ల లాభం ఏమొచ్చింది? అని ఏమి లాభం రాలేదు. వెళ్ళి కాసేపు అక్కడెక్కడో
కాస్త భోగాలు అనుభవించేసి మళ్ళీ తిరిగి రావాలి. ఏం లాభం? దానివల్ల ఏమీ లాభం లేదు. సో అందుకని మోహ కర్మాణ, ఆ కర్మలన్నీ కూడా మోహముతో కూడుకున్నటువంటి కర్మలు. అటువంటి కర్మలను చేయువారు మోహ కర్మాణ. మోహ జ్ఞానాహ. అయితే ఈ కర్మలు చేయడానికి బోలెడంత జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అంతా ఏమైంది? అదంతా మోహమునకు చెందినదే కదా, అదంతా ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్కి చెందినదే. ఇప్పుడు వేద మంత్రాలే ఉన్నాయనుకోండి, వేద మంత్రాల్లో కర్మకాండ ఉంటుంది. 80 to 90% లిటరేచర్ కర్మకాండ. కర్మకాండలో ఎన్ని కర్మలు చెప్తారు, అలా కర్మలు వస్తూనే ఉంటుంది. కర్మల యొక్క డిస్కషన్ ఒక తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత. దాని అన్నిటికీ అధికారి ఎవడు? నేను కర్తను అనుకునేవాడికి వర్తిస్తాయి అవన్నీ. నేను కర్తను కాను అనుకున్న వాడికి కర్మకాండ అంతా ఇర్రెలవెంట్ అయిపోతుంది. నేను కర్తనే కాదు, నాకు స్వర్గాన్ని పొందవలసినటువంటి కోరికే లేదు. కోరిక లేనప్పుడు మరి అప్పుడు జ్యోతిష్ఠోమ యోగంతో సంబంధం ఏముంది? సంబంధమే లేదు అసలు. సో అయితే మరి జ్యోతిష్ఠోమ యోగం గురించి రాసినటువంటి జ్ఞానం అంతా ఏమైనది? ఆ ఇన్ఫర్మేషన్ అంతా దేనికి? అది మోహ జ్ఞానం. అంటే మోహముతో కూడుకున్నటువంటి జ్ఞానం. అంటే ఆ ఉపనిషత్తు యొక్క నేచర్ అది. జ్ఞానకాండ కర్మకాండని దూషిస్తుంది. ఉపనిషత్తులు కర్మకాండని దాన్ని ఏమంటాయి, దూషిస్తాయి. ఇంగ్లీష్లో సరిగ్గా కరెక్ట్ పదం గుర్తురాట్లేదు. దూషిస్తాయి, అంటే వెటకారం చేస్తాయి కర్మకాండ. ఉపనిషత్తులే స్వయంగా. అంటే ఆత్మస్వరూపము తెలిసిన వాడికి ఆ కర్మకాండ లిటరేచర్తో సంబంధమే ఉండదు అసలు. ఎందుకంటే అది దాని యొక్క కాంటెక్స్ట్ ఒక కోరిక. ఆ కోరికని మనము ఆ ఫలము మీద ఆసక్తి, ఆ ఫలమును సిద్ధించుకుంటారు. తప్పేం లేదు, అది చేసుకోవాలి అంటే అక్కడ పద్ధతి ఉన్నది. కానీ నేను కర్తను కాను అనుకునేవాడికి అది ఇర్రెలవెంట్ అయిపోతుంది. అది అసలు కర్త అనుకోవడమే తప్పని చెప్తున్నారుగా. మాయ అది వాస్తవము కాదు. అర్జునుడికి ఇన్స్ట్రక్షన్ అక్కడ స్టార్ట్ అయింది. అర్జునుడి యొక్క ప్రాబ్లం నేను నాది అనేటటువంటి అహంకార మమకారములతో మొదలైంది అర్జునుడి యొక్క కష్టం. ఆ అహంకార మమకారములే నేను కర్తను కాను, తెలుసుకోవాల్సింది అది అని చెప్పుకుంటూ వచ్చారు. సో మరి అది కర్తను అయి చేసిన కర్మలు, కర్తను అనుకుని పుట్టించుకున్న కోరికలు, ఆ కోరికలను బట్టి చేసిన కర్మలు, అవన్నీ కూడా మోహమే. వాటి యొక్క ఆ కర్మల యొక్క జ్ఞానము అదంతా కూడా మోహమే. విచేతసః అంటే అంటే అంతఃకరణము సరిగ్గా లేని వాళ్ళు. చేతస్సు అంటే అంతఃకరణం, ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదు. క్లారిటీ ఆఫ్ థింకింగ్ అండ్ క్లారిటీ ఆఫ్ పర్సెప్షన్ లేని వారు విచేతసః. పైగా వాళ్ళు ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? పైన మానుషీం తనుమాస్థితం మాం అవజానంతి, వాళ్ళ గురించి చెప్తున్నారు. అలా అనుకునే వాళ్ళని డిస్క్రైబ్ చేస్తున్నారు. వాళ్ళు మోహింపబడినటువంటి ఆశలు కలవారు, మోహింపబడినటువంటి కర్మలు చేసేవారు, మోహింపబడినటువంటి జ్ఞానము కలిగిన వారు, అంతఃకరణము సరిగ్గా లేనివాళ్ళు, క్లారిటీ ఆఫ్ పర్సెప్షన్, క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేనివారు. పైగా రాక్షసులు, ఆసురీం అసురులు. ఈ రాక్షసులు అసురులు అంటే మనకి పురాణాల్లో డిస్క్రైబ్ చేసినట్టుగా ఏదో వేరే లోకంలో ఎక్కడో ఉంటారు, వేరే రూపము ఒకటి కలిగి ఉంటారు అని అర్థం చేసుకున్నట్టు కంటే, రాక్షసులు అసురులు అంటే అందరూ మనలోనే ఉంటారు, మన స్వభావంలోనే ఉంటారు. అసురులు అంటే ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తారు అంటే కేవలము భోగపరాయణులు. మనలోనే ఉంటారు, మనుషుల్లోనే ఉంటారు. భోగములకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇస్తారు వాళ్ళు అసురులు. మనం లౌకికుల్ని చూస్తూనే ఉంటాం, కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ మీద ఉంటుంది వాళ్ళ ఫోకస్. ఇల్లంతా బోల్డ్ అనే లగ్జరీస్ పోగేసుకుని ఉండాలి, భోజనాలు చాలా రుచికరమైనటువంటి భోజనాలు చేయాలి. అంటే ప్రతిదీ కూడా ఇంద్రియం యొక్క సుఖం, అన్ని ఇంద్రియముల యొక్క సుఖములు ఇంపార్టెంట్ లైఫ్లో. చాలా మంది కనిపిస్తారు అలా మనకి, వాళ్ళనే అసురులు అంటారు. కొంతమంది మహాత్ములు అయితే అసురులు ఎవరు అంటే సూటెడ్ బూటెడ్ పీపుల్ అంటే ఆ ఇంద్రియము యొక్క సుఖము ఇంపార్టెంట్. తప్ప రైట్ కాదు, తప్పేమీ లేదు, ఉండొచ్చు అలా. కాకపోతే
వాళ్ళనే అసురులు. అసురులు అంటే అది డెఫినేషన్. అసుసు రమతే ఇది అసుర, అంటే ఇంద్రియం యొక్క భోగములలో రమించువారు. అదే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు అసురులు. మరి రాక్షసులు అంటే కొంచెం క్రూర స్వభావం కలిగి ఉన్నవారు, అంటే ఇతరులకు హాని కలిగించే వాళ్ళు రాక్షసులు. ఇప్పుడు లగ్జరీస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు నెససరీగా ఇతరులకు హాని చేయక్కర్లేదు. ఇతరులు అందరితోనూ మంచిగాను ఉంటూ చక్కగా ఉండేవాళ్ళు ఉంటారు అందులో కూడా. కాకపోతే వాళ్ళకి లగ్జరీస్ ఆర్ ఇంపార్టెంట్. లగ్జరీస్ కి వాళ్ళు జీవితంలో బోల్డంత విలువిస్తారు. అలా అని మిగిలిన వాళ్ళకి ఏమి హాని కలిగచేయరు, అందరితోనూ చక్కగా ఉంటారు. అటువంటి వాళ్ళని అసురులు అంటారు. రాక్షసులు అంటే ఇతరులకు హాని కలిగించే వాళ్ళని రాక్షసులు అంటారు. సో ఈ విచేతసః మోగజ్ఞానాః మోఘాశాః మోగకర్మాణః వాళ్ళు రాక్షసులు అసురులు అయి ఉంటారు. అంటే వాళ్ళు ఐదర్ ఆసుర అనే కేటగిరీలో పడతారు, లేదా రాక్షసులు అనే కేటగిరీలో పడతారు. అంటే పరమాత్మ యొక్క స్వరూపము అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వము, ప్రతి జీవి యందు కూడా పరమాత్మయే ఉన్నది. ఆ పరమాత్మయే ఉపాధిని బట్టి, ఆ శరీరం అనే ఒక ఉపాధిని బట్టి వేరు జీవులలో వేరుగా మనకి కనిపిస్తున్నది. అంతేనే గాని ఉన్నది వేరు కాదు, ఉన్నది పరమాత్మయే అని. ఏమైనా లోటుపాట్లు ఉంటే అవి ఉపాధికి చెందిన లోటుపాట్లు. ఏ విధంగా భూమి మీద సూర్యకాంతి నీలంగా కనిపిస్తుంది, మార్స్కి వెళ్తే సూర్యుని యొక్క కాంతి ఎర్రగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అది ఆ అట్మాస్ఫియర్ యొక్క క్వాలిటీ. అది ఏ ఉపాధిలో ప్రతిఫలిస్తున్నదో దాని యొక్క క్యారెక్టరిస్టిక్ గుణమును బట్టి ఆ విధంగా కనిపిస్తున్నది. అంతేనే గాని సూర్యకాంతి ఇక్కడ మంచిది అక్కడ చెడ్డది అని కాదుగా. అదే విధముగా, అదే దృష్టాంతం, అదే విధముగా పరమాత్మ కూడా అన్ని జీవులలోనూ అదే పరమాత్మ ఉన్నది అని తెలుసుకోకపోతే, తెలుసుకోని వాళ్ళు గురించి చెప్తూ వాళ్ళు ఐదర్ రాక్షసులై ఉంటారు లేదా అసురులై ఉంటారు అని చెప్తారు. ఎంత టఫ్ క్లాసిఫికేషన్ అర్థం మనం ఒప్పుకుందుకి. ఐదర్ అంతటా ఉన్నది పరమాత్మయే అని గ్రహించాలి, లేదా ఐదర్ రాక్షసులో అసురులో అయి ఉండాలి. మధ్యలో ఇంక వేరే కేటగిరీ లేదు. రాక్షసీం ఆసురీం చ ఏవ ప్రకృతిం, అది వారి స్వభావం. అటువంటి స్వభావము కలిగి ఉంటారు. మోహినీం శ్రితాః, మోహినీం అంటే మోహినీం రాక్షసీం ఆసురీం శ్రిత ప్రకృతిం శ్రితాః, వాళ్ళ స్వభావము మోహింపబడినటువంటి స్వభావము కలిగిన వాళ్ళు. మోహింపబడిన స్వభావం కలిగి ఐదరు వాళ్ళని రాక్షసులు అనే కేటగిరీలో పెట్టచ్చు. అంటే ఇతరులకు హాని కలిగించి, అంటే హాని ఎందుకు చేస్తారు? ఒక మనిషి ఇంకో మనిషికి హాని ఎందుకు కలిగిస్తాడు? ఏదో కోరికను పెట్టేగా. ఏదో కోరిక ఉంది మనసులో, ఆ కోరికగా ఆ మనిషి అడ్డొచ్చాడు ఏదో విధంగా, అందుకనే హాని చేస్తాను. ఈ మనిషికి కావాల్సింది ఆ మనిషి దగ్గర ఉంది, అది ఎలాగో ఊళ్ళలాగేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మోటివేషన్, మరి అది కోరిక నుంచి వచ్చింది. కోరికకి మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉన్నది అంతయు పరమాత్మయే, నా స్వరూపము, ఆ పరమాత్మయే నా స్వరూపము, నా స్వరూపము కంటే భిన్నమైనది ఇక్కడ ఏమీ లేదు అని తెలుసుకోలేదు అనుకోండి, అప్పుడే కదా ఇంకొకటి కావాలని కోరిక వస్తుంది. ఇంకొకటి ఏదో ఒకటి కోరుకుంటున్నాము అంటే అది నాకంటే వేరై ఉన్నది అన్ని అవగాహన ఉంటేనే కదా అది సంపాదించుకోవాలని కోరిక పుడుతుంది. అంటే ఏమైంది అంటే ఉన్నది అంతయు పరమాత్మ అని నిరాకరించినట్టయింది ఫస్ట్. ఆ నిరాకరిస్తేనే అందులోంచి కోరిక పుడుతుంది. ఆ కోరికను బట్టి కర్మ ఉంటుంది. ఆ కర్మ ఒక్కోసారి ఇతరులకు హాని కనిపించేది అవుతుంది. ఎందుకంటే డిపెండ్స్ ఆ కోరిక యొక్క బలాన్ని బట్టి ఉంటుంది. సో అందుకని వాళ్ళు రాక్షసులు అయి ఉంటారు, లేతే మోహింపబడిన వాళ్ళు, లేతే ఇతరులకు హాని కలిగించరు, కానీ వాళ్ళ భోగాల్లో వాళ్ళు ఉంటారు. సో మోహినీం రాక్షసీం ఆసురీం ప్రకృతిం శ్రితాః, ఆ స్వభావమును కలిగి ఉంటారు, ఆ స్వభావమును ఆశ్రయించి ఉంటారు. చాలా టఫ్ శ్లోకము, కానీ అక్కడ చెప్తున్న విషయం అది. చదువుదాం శ్లోకం, భాష్యం చదువుదాము. మోఘాః వృథా ఆశాః. మోఘ అంటే వృధా, ఆశాః వృధా అయినటువంటి ఆశ ఎవరికి కలదో అతడు మోఘాశుడు. బహువచనంలో చెప్పాలంటే వారు మోఘాశులు. ఆశిషః ఏషాం తే మోఘాశాః, అదే విగ్రహవాక్యం. మోఘా వృథా ఆశాః ఆశిషః, కోరికలు. ఏషాం తే ఎవరికి కలవో, వారు
మోఘాశాః తథా మోఘకర్మాణః, అలాగే అదే విధముగా మోఘకర్మాణః, మోహింపబడినటువంటి కర్మలు చేయవారు. అక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి ఎంత డైరెక్ట్ గా ఇస్తున్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ శంకర్లు. యానిచ అగ్నిహోత్రాదీని తైః అనుష్ఠీయమానాని కర్మాణి తాని చ తేషాం భగవత్ పరిభవాత్. మనం ఏ అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే చేస్తున్నారో ఆ కర్మలు ఎలా చేస్తున్నారు? భగవత్ పరిభవాత్, ఈశ్వరుని యొక్క స్వరూపము నిరాకరించి చేస్తున్నారు. ఇప్పుడు మనము సంకల్పం చెప్పడం మొదలెట్టామనుకోండి, ఒక కర్మ చేస్తున్నాం, ఒక కర్మ చేస్తూ ఒక చాలా మంచి కర్మం చేస్తున్నాం. ఆ మంచి కర్మ చేస్తూ కూడా ఇప్పుడు మనమే భగవంతుడు అనుకోండి, ఆ భక్తుడు ఎవడో కర్మ చేస్తున్నాడు, చాలా మంచి ఒక పెద్ద గొప్ప కర్మ చేస్తున్నాడు, చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి చేస్తున్నాడు, బాగుంటుంది, ఒక చాలా మంచి పని చేస్తున్నారు వీళ్ళని. కానీ ఫైనల్లీ ఏమవుతుంది? ఈ ఫైనల్లీ ఆ భక్తుడు సంకల్పంలో నాకు ఇది కావాలి, నాకు అది కావాలని కోరుకుంటాడు, నాకు స్వర్గం కావాలి, నాకు సుఖం కావాలి అనుకుంటాడు. భగవంతుడు ఏమనుకుంటాడు? వారిని ఈ హడావిడంతా దాని గురించా నువ్వు చేస్తున్నది అనుకుంటాడు, నా గురించి కాదనమాట. నీకు స్వర్గం కావాలి, ఓకే సరే అయితే అలాగే కానీ అని అనుగ్రహించి ఆయన దారిని ఆయన పోతాడు. సో ఏమవుతుంది దానివల్ల అంటే అంటే ఈశ్వరుని యొక్క స్వరూపము అంతటా వ్యాపించి ఉన్నది అని నిరాకరించుట వలన సంకల్పం పుడుతుంది. సంకల్పం ఉంది అంటే ఈశ్వరుని యొక్క తత్వాన్ని నిరాకరిస్తున్నాము అని అర్థం అని చెప్తున్నారు శంకర్. భగవత్ పరిభవాత్, ఈశ్వరుని యొక్క స్వరూపము నిరాకరిస్తేనే సంకల్పంలో నాది నాది నాకు నాకు అనే కోరిక అనేటటువంటి సంకల్పము పుడుతుంది. లేకపోతే సంకల్పము లోక సంగ్రహార్థం ఉంటుంది. పూజ ఎందుకు చేయాలి, ఏదైనా ఒక హోమం ఎందుకు చేయాలి అంటే లోక సంగ్రహార్థం చేయాలి. యజ్ఞము యొక్క స్వరూపం చూసాం మనం 4, 5, 6 చాప్టర్లలో చాలా డీటెయిల్డ్ గా శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ వచ్చాడు. యజ్ఞం యొక్క ప్రిన్సిపల్ ని చాలా బ్రాడ్ గా డిఫైన్ చేశాడు. యజ్ఞము అంటే మనిషికి ఈ న్యాచురల్ ఫోర్సెస్ కి ఉన్నటువంటి పరస్పర మ్యూచువల్ డిపెండెన్స్, మ్యూచువల్ సస్టైనబిలిటీని యజ్ఞము అని డిఫైన్ చేశారు. ఆల్రెడీ ఆ శ్లోకాలు చూసి ఉన్నాం 4, 5, 6 చాప్టర్లలో చాలా చోట్ల చెప్పుకుంటూ వచ్చారు. చాలా చక్కని డెఫినేషన్ ఇచ్చారు యజ్ఞము. యజ్ఞమునకు ఒక బ్రాడ్ డెఫినేషన్ ఇచ్చారు, మ్యూచువల్ సస్టైనబిలిటీ అని. సంస్కృతం పదం గుర్తురాట్లేదు, బట్ ఒకరిని ఒకరు ఆధారపడి ఉండుట అని డిస్క్రైబ్ చేశారు యజ్ఞం. అలా కాకుండా దాన్ని నిరాకరిస్తేనే కదా ఇందులోంచి నాకేదో కావాలి అన్నటువంటి కోరిక పుడుతుంది. సో భగవత్ పరిభవాత్ చాలా 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 వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్. యానిచ అగ్నిహోత్రాదీని తైః అనుష్ఠీయమానాని కర్మాణి, అగ్నిహోత్రము మొదలగు కర్మలు ఏవైతే వారి చేత ఈ మోగ ఆశ కలిగి వృధా అయిన ఆశలు కలిగినటువంటి వారి చేత అనుష్ఠింపబడుతున్నాయో అవి తానిచ తేషాం, ఎక్కడి నుంచి పుడుతున్నాయి అవి? భగవత్ పరిభవాత్, ఈశ్వరుని యొక్క తత్వం అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరుని తత్వం ఒక్కటే ఉన్నది, వేరొకటి లేదు అనే కాన్సెప్ట్ ని నిరాకరించుట వలన పుడుతున్నాయి. స్వాత్మభూతస్య అజ్ఞానాత్, ఎందుకు అంటే తన యొక్క స్వరూపమును తెలుసుకోలేకుండా ఉండేటటువంటి అజ్ఞానము వలన. ఇక్కడ అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే పరమాత్మ తత్వము, అది ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ నా స్వరూపము అదే పరమాత్మ తత్వం అని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అజ్ఞానం వలన తెలుసుకోలేకపోతున్నారు. సో స్వాత్మభూతస్య అజ్ఞానాత్ తైః అనుష్ఠీయమానాని అగ్నిహోత్రాదీని కర్మాణి తేషాం భగవత్ పరిభవాత్. ఆ ఈశ్వరుని యొక్క తత్వంను నిరాకరించడం వలన పుట్టినటువంటి కోరికలు, దానికి సంబంధించినటువంటి కర్మలు అయిపోయాయి సడన్ గా. ఆ కోరిక, ఆ ఈశ్వర నిరాకరణ పక్కకి తీసేసామనుకోండి, చేసే ప్రతి కర్మ కూడా లోక సంగ్రహార్థం చేసిన కర్మ అయిపోతుంది, కర్మయోగంలో చెప్పినట్టుగా. సో మోఘాన్యేవ నిష్ఫలాని కర్మాణి భవంతి ఇది మోఘ కర్మాణః. ఆ కోరిక మోహము అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్. దాన్ని నుంచి పుట్టిన కర్మ కూడా ఈజ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్. సో దాని ఫలం కూడా అలాగే ఉంటుంది. నిష్ఫలాని కర్మ అంటే ఫలమునిస్తున్నాయి, కానీ
ఇది పుణ్యం కొరకు కర్మను చేస్తే పుణ్యం అనే ఫలాన్ని ఇస్తుంది. పుణ్యం అనే ఫలాన్ని ఇస్తే ఏమవుతుంది? పుణ్యం అనే ఫలాన్ని వస్తే స్వర్గానికి వెళ్తాం కొన్నాళ్ళు, మళ్ళీ తిరిగి ఎడికే వస్తాం. సో ఫైనలీ ఏమైంది? దాని నుంచి ఏమైనా లాభం ఉన్నదా? ఏమీ లాభం లేదు. నిష్ఫలాని కర్మాణి మోఘాని నిష్ఫలాని కర్మాణి ఏవ భవంతి ఇది మోఘ కర్మాణ. అందుకుని వారు చేసే కర్మలకి మోఘ కర్మలు అని పేరు పెట్టారు ఇక్కడ శ్రీకృష్ణుడు అని క్లారిఫై చేస్తుంది. తథా మోఘ జ్ఞానాః నిష్ఫల జ్ఞానాః జ్ఞానమపి తేషాం నిష్ఫలమేవ స్యాత్. కోరిక ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, కర్మ ఆల్సో అవుట్ ఆఫ్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, ఫలము ఆల్సో అవుట్ ఆఫ్ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్. మరి ఈ కోరిక నుంచి కర్మ చేసి ఫలాన్ని సంపాదించేటటువంటి ఇన్ఫర్మేషన్, ఆ జ్ఞానము, అది కూడా ఇన్కరెక్ట్ అండర్స్టాండింగే. మొత్తం అంతా కూడా మోఘమే. అందుకుని మోఘతత మోఘ జ్ఞానా నిష్ఫల జ్ఞానా జ్ఞానమపి తేషాం నిష్ఫలమేవ. దానికి సంబంధించినటువంటి జ్ఞానము కూడా నిష్ఫలమే. అది నిష్ఫలమే అవుతుంది కదా అని చెప్పడం. అందుకుని మోఘ జ్ఞాన విచేతస విగత వివేకా చతే భవంతి ఇత్యభిప్రాయ. వాళ్ళు విచేతసులు అయ్యారు అంటే విగత వివేకులు అయ్యారు అంటే వివేకము విడి వాళ్ళని వదిలి వెళ్ళిపోయింది, అటువంటి వాళ్ళు అయ్యారు. విగత వివేక పోయింది, వివేకం వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయింది, అటువంటి వాళ్ళు అయ్యారు. పోయినటువంటి వివేకము కలిగినటువంటి వారు అయ్యారు అని అభిప్రాయము. కించతే భవంతి, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారట మరి? రాక్షసాం చెప్పుకున్నాం. రాక్షసులు అంటే క్రూరమైనటువంటి స్వభావం, ఇతరులకి హాని కలిగించే స్వభావం కలవారు. ప్రకృతిం స్వభావం, ప్రకృతి అంటే స్వభావము. ఇక్కడ అసురాణాంచ ప్రకృతిం, ఆసురి ప్రకృతి, అది కూడా చూసాము. అంటే భోగపరాయణులు, భోగమే ఇంపార్టెంట్ లైఫ్లో అనేటటువంటి అభిప్రాయము కలిగినటువంటి వారు, అనే స్వభావము కలిగిన వారు. మోహినీం మోహకరీం, ఈ మోహమును మోహినీం రాక్షసీం ఆసురీం అని చదువుకుంటే కరెక్ట్గా సరిపోతుంది వరుస అన్వయం. సో కాకపోతే ఎటువంటి మోహము? వాదిని శంకర్లు ఎక్కడ కూడా క్లారిఫై చేయడానికి, మనకి డౌట్ పడడానికి ఎక్కడ అసలు కించిత్తు కూడా అవకాశం ఇయ్యరు, అంత పకడ్బందీగా రాస్తారు భాష్యం. మోహకరీం, ఎటువంటి మోహము? దేహాత్మవాదిని, దేహమే ఆత్మ అని వాదించేవారు. మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం, అది కూడా ఆయన చెప్తున్నటువంటిది అదే ఇక్కడ చెప్తుంది. దాన్ని నిరాకరించి నేను ఈ మనస్సు, ఈ శరీరము, ఇంద్రియము యొక్క సంఘాతము, అదే నేను అనేటటువంటి పర్స్పెక్టివ్, అది మోహిని, మోహకరీం. ఆ పర్స్పెక్టివ్ నుంచే నేను ఫలానా, ఇది నాది అనే పర్స్పెక్టివ్ అని థాట్, అది ఒక ఐడియా, అది వాస్తవం కాదు. నేను ఫలానా ఇది నాది అనేది వాస్తవం ఏమీ కాదు, అది మన మనసులో ఉన్నటువంటి ఒక అభిప్రాయం మాత్రమే. అదొక ఇట్స్ ఎన్ ఐడియా బోర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆ ఐడియా నుంచి పుడుతుంది ఈ కోరిక, కర్మ, ఆ కర్మఫలాన్ని అనుభవించట. ఈ సంసారం అంతా ఆ ఐడియా నుంచి పుట్టింది. మన మనసు, మన బుద్ధిలో ఉన్నటువంటి ఒక ఇన్కరెక్ట్ ఐడియా నుంచి పుట్టినది. అది మోహకరీం అంటే దేహాత్మవాదిని. దానికి కోర్లో ఏమున్నది? ఈ కోరికలు, ఈ కోరికల నుంచి కర్మలు, ఈ పుణ్యము పాపము, వీటన్నిటికీ బేసిస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఫలానా అనే ఐడియా నుంచి వచ్చింది. నేను ఈ మనసు, బుద్ధి, ఇంద్రియము, శరీరము యొక్క సంఘాతము. కోర్ మిస్టేక్ అక్కడి నుంచి పుట్టింది. నేను ఫలానా అనుకునే మిస్టేక్ని దాటేయగలిగితే ఇంకా మిగిలినవి ఏమి ఉండవు. వీటన్నిటిని అనలైజ్ చేసుకుంటూ పోతే దీనికి కోర్ మిస్టేక్ ఎక్కడి నుంచి వచ్చింది, రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను ఫలానా అనే ఐడియా నుంచి వచ్చింది. ఆ ఇగ్నోరెన్స్ నుంచి పుట్టినది. సో అది మోహిని. శ్రితాహ ఆశ్రితాహ, ఆ మోహిని ప్రకృతి, మోహింపబడినటువంటి రాక్షసీ ప్రకృతి కానీ ఆసురీ ప్రకృతి కానీ కలిగి ఉంటారు. ఎలా ఉంటారట వాళ్ళు? శంకర్ల స్టైల్లో మళ్ళీ చాలా క్లియర్, ఎంతో చక్కగా, ఎంతో క్లియర్గా చేస్తున్నారు. చింది భింది పిబ ఖాద పరస్వం అపహార ఇత్యేవం వదనశీలాః క్రూర కర్మాణ భవంతి ఇత్యర్థ. వాళ్ళు ఏమంటారట? చింది పగలగొట్టేసాయి, ఆరు నరికేసాయి, బింది పగలగొట్టేసాయి,
పిబ తాగేసేయి, ఖాద తినేసేయి, పరస్వం అపహార ఇతరుల దగ్గర ఉన్నది అపహరించేసుకో, అంతా నువ్వు కూడబెట్టేసుకో. ఇత్యేవం వదనశీలాహ ఆ విధంగా అనేవాళ్ళు, అంటే ఆ విధమైనటువంటి పర్స్పెక్టివ్ ఉన్నవాళ్ళు వాళ్ళే క్రూర కర్మ. అటువంటి పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళే క్రూరమైనటువంటి కర్మలు చేస్తారు. ఇదంతా నేను ఊళ్ళలాగేసుకుని ఏ విధంగా నేనే పోగేసుకోవాలి అనుకునేవాడే కదా అనవసరమైన పనులు చేసేది, క్రూరమైనటువంటి పనులు చేసేది. ఆ భావమే లేదనుకోండి, క్రూరమైనటువంటి కర్మ చేసే అవకాశమే ఉండదు అసలు. సో అందుకని వాళ్ళు క్రూర కర్మాణ భవంతి ఇత్యర్థ. అసూర్య నామతే లోకాః ఇతి శ్రుతేః. ఈశావాస్య ఉపనిషత్తులో ఉంది, అసూర్య నామతే లోకాః. అసూర్య లోకాః అంటే ప్రకాశము లేనటువంటి లోకాలు. అంటే ఆ మంత్రం యొక్క మీనింగ్ ఈ శ్లోకంలో రిపీట్ చేయబడుతుంది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూడండి, మోహిని ప్రకృతి, మోహింపబడినటువంటి ప్రకృతి ఉన్నవాళ్ళు రాక్షసులు కానీ ఆసురులు కానీ అయి ఉంటారు అని చెప్పారు. అసూర్య అంటే ప్రకాశము లేనటువంటి జీవితము, జీవులు. అంటే ప్రకాశము అంటే నా స్వరూపమే ఈ జగత్తుని వెలుగులోకి తీసుకొచ్చే ప్రకాశము అని తెలియకపోతే, అని తెలుసుకోలేకపోతే వాళ్ళు ఐదర్ రాక్షసులై ఉంటారు లేదా అసురులై ఉంటారు. అంటే బై లాజికల్ రీజనింగ్ ఏమవుతుందంటే దేవత జన్మ కూడా ఆసురీ జన్మయే అవుతుంది. ఎందుకంటే భోగపరాయణులుగా ఉండే జన్మలన్నీ కూడా అంటే ఆసురీ జన్మలే అవుతాయి అనేటటువంటి కంక్లూజన్ వస్తుంది. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నారు. ఐదర్ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళు ఉంటారు, పరమాత్మ తత్వమే అంతటా వ్యాపించి ఉన్నది అదియే, మిగిలినది వ్యావహారికంగా మనకి కనిపిస్తున్నది, అది వ్యావహారికమైన జగత్తే కానీ అది పారమార్థికమైనది కాదు అని తెలుసుకోవాలి. లేదా అసురులో రాక్షసులు అయి ఉంటారు అని వేరే కేటగిరీ ఇవ్వలేదు. ఇందులోంచి బయటపడాలి అంటే దానికి మార్గం చెప్పారు. కర్మయోగంతో మొదలుపెట్టి అంతఃకరణం యొక్క శుద్ధి, ఆ మార్గం ఆల్రెడీ చెప్పారు. అది అక్కడ వరకు రాలేదనుకోండి, అక్కడ వరకు రాకపోతే ఐదర్ అసురులై ఉంటారు, రాక్షసులై ఉంటారు. అందులోంచి బయటపడాలి అంటే కర్మయోగంతో స్టార్ట్ చేస్తే అందులో ఏదో ఒకటి కొంచెం తగ్గడం మొదలు పెడుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా ఆ భోగము మీద ఉన్నటువంటి ఆసక్తి కానీ, లేదా అనవసరమైన క్రూరమైనటువంటి కర్మలు చేసేటటువంటి వాటి యందు ఉన్న ఆసక్తి కానీ, ఆ కర్మయోగం యొక్క ఇంపాక్ట్ అంతఃకరణ శుద్ధి కలిగి ఆ ఆసురి రాక్షసి లక్షణాలు తగ్గుతూ వచ్చి ఫైనల్గా అంతఃకరణం శుద్ధి అయ్యేసరికి అవన్నీ పోతాయి. వాటంతటా అవే పోతాయి, వాటంతటా అవే డ్రాప్ అయిపోతాయి. అంతవరకు కూడా మరి ఐదర్ అసురులై ఉంటారు లేదా రాక్షసులై ఉంటారు అని చెప్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్ శ్లోకాలు, కానీ మరి పరిస్థితి అది అక్కడ చెప్తున్న విషయం అది. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞానా విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.